కేసీఆర్ రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఐటీ మంత్రిగా పేరు తెచ్చుకున్న రాజకీయ నిపుణుడు కేటీఆర్. ప్రస్తుతం ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా అటు తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. ప్రస్తుతం ఖమ్మం బీఆర్ఎస్ కార్యాలయంలో కూడా రక్తదాన శిబిరాలు నిర్వహించారు గులాబీ శ్రేణులు. ప్రస్తుతం మనకు అందుబాటులో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు, వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామన్నా. ఎంతో కాలంగా కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరిస్తూ వస్తున్నారు. ప్రతి ఏటా కూడా అంగరంగ వైభవంగా సంబరాలు జరుపుతున్నారు. సో ఈ ఏడాది సంబరాలు ఏ విధంగా జరుపుతున్నారు? ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈరోజు కేటీఆర్ గారు పుట్టినరోజు అంటే ముందుగానే మా అందరికి కూడా ఒక పండగ వాతావరణం. మరి ఈరోజు ఖమ్మం నియోజకవర్గంలో జిల్లా పార్టీ కార్యాలయంలో మరి పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా కేక్ కటింగ్ కార్యక్రమాలు, అనంతరం రక్తదాన శిబిరాన్ని ఖమ్మం నియోజకవర్గం ఖమ్మం నగరం నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున కేటీఆర్ గారు అభిమానులు, పువ్వాడ అజయ్ కుమార్ గారు అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ఉదయం నుంచి కూడా రక్తదానం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మేము కేటీఆర్ గారికి ఈ ఆర్టీవీ ద్వారా వారికి మేము హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, గడిచిన బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి అభివృద్ధి, మీరు ఈ రాష్ట్ర యువతకి కల్పించినట్టు ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఈ రాష్ట్ర ప్రజలకు అందించినట్టు మౌలిక వసతులు కావచ్చు, స్థిరస్థాయిగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలిచిపోయినాయి. ఏదైతే ఈ రాష్ట్రంలో ఇప్పుడు పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ హామీలతోటి మరి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగున మీరు నిలదీస్తున్నటువంటి తీరును మీ మెరుపు దాడికి తట్టుకోలేక ఈరోజు మీ మీద విమర్శలు చేస్తుండొచ్చు గాక, కానీ ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు మోసపోయినటువంటి రైతులు, మోసపోయినటువంటి రైతు కూలీలు, మోసపోయినటువంటి విద్యార్థులు, మోసపోయినటువంటి మరి ఉద్యోగులు, ఈ విధంగా చెప్పుకుంటే ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. కేటీఆర్ గారికి అనూహ్యమైనటువంటి ప్రజాదరణ లభిస్తూ ఉంది ప్రజల్లో. మరి దానిలో భాగంగా ఈరోజు కూడా పెద్ద ఎత్తున యువత అయ్యే రోజు తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ గారితో ఉన్నారు. రాబోయే రోజుల్లో కేటీఆర్ గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలనేదే పెద్ద ఎత్తున మా యువత కోరిక. ఆ దిశగా మేము కూడా పనిచేస్తూ ఉన్నాం. నిండా నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలతోటి ఆరోగ్యాలతోటి కేటీఆర్ గారు 100 సంవత్సరాలు బతకాలే. మరి వారి పాలన, వారికి ఉన్నటువంటి అమోఘమైనటువంటి తెలివితేటలు, వారికి ఆ పని పట్ల వారికి ఉన్నటువంటి శ్రద్ధ, పేద ప్రజల పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమ, ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా అలాంటి నాయకుడు మాకు కావాలే. రాబోయే రోజుల్లో మా అందరికీ ఆయనే నాయకుడు అని చెప్పి భావిస్తూ మరి ఈరోజు పెద్ద ఎత్తున వారికి మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. ఎంఎస్సీ బయోటెక్నాలజీ పూర్తి చేసిన కేటీఆర్ న్యూయార్క్లో ₹1 కోట్ల వేతనాన్ని ప్యాకేజీగా పొందుతున్నారు. ఆ సమయంలో తెలంగాణ ఉద్యమం వైపు ఆయన ఆసక్తి చూపడం, అక్కడి నుంచి నేరుగా తెలంగాణకు వచ్చి తండ్రికి మద్దతుగా సహాయకుడిగా ఉద్యమంలో భాగస్వామ్యం కావడం మనం చూసాం. సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఓటమి లేని నేతగా కేటీఆర్ ఒక రాజకీయాల్లో ట్రెండ్ సెట్టర్గా మారారు. ప్రస్తుతం ఆయన అధికారాన్ని, అంటే ఆ పార్టీ అధికారాన్ని కోల్పోయినప్పటికీ ప్రస్తుతం బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేసీఆర్ తర్వాత ఆ పార్టీ నడిపించే సర్వశక్తిగా ప్రస్తుతం కేటీఆర్ ఉన్నారు. ప్రస్తుతం కేటీఆర్ జన్మదిన వేడుకలకు సంబంధించి కేటీఆర్కి సంబంధించినటువంటి ఏదైనా మధురానుభూతి ఉంటే పంచుకోండి. అంటే నిజంగా కేటీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో చాలా ఉవ్వెత్తున పాల్గొని తనకున్న ఉద్యోగాన్ని, తనకు రావాల్సిన లక్షల రూపాయల జీతాన్ని వదిలిపెట్టుకొని తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం తెలంగాణ పోరాటంలో ముందున్న నాయకుడు. కాబట్టి కేసీఆర్ గారు కొడుకుగా కాకుండా ఆయన ఏందో ప్రూవ్ చేసుకున్నాడు. దాదాపు 6 సార్లు గెలిచి తెలంగాణ ప్రాంతంలో ఒక బలమైన నేతగా ఈ ప్రపంచంలోనే తెలంగాణ ప్రాంతాన్ని ఈ చిత్రపటాన్ని నిలబెట్టిన ధీరుడు కేటీఆర్ గారు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న కుళ్ళు కుతంత్రాలతో అబద్ధాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ ప్రభుత్వంలో 420 అబద్ధాలు ఆడి దాదాపు ఒక్క హామీ కూడా సరిగ్గా నెరవేర్చకుండా తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్న తీరుని ప్రజలకు వివరిస్తున్నాడు. చాలా బ్రహ్మాండంగా ఆయన యొక్క పోరాట ఫలితమే ఇప్పుడు కొన్ని అయినా అందుతున్నాయి. ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉన్నది. పార్టీ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎవడైతే అడ్డదోడులుగా మా మీద విష ప్రచారం చేస్తున్నారో, అడ్డగోలు కేసులు పెట్టి ఒక కోడిగుడ్డు మీద ఈకల్లాగినట్టు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ అంతు చూస్తామని కేటీఆర్ గారు అన్నాడు. ఖచ్చితంగా మా గవర్నమెంట్ వచ్చినాక ఖచ్చితంగా అదే పని చేస్తాం. కేటీఆర్ గారు చేస్తున్న గొప్ప కార్యక్రమాలు మా పార్టీ పెరగడానికి ఇప్పుడు ఈరోజు ఉన్నది కేటీఆర్ గారు బర్త్డే దాదాపు ఎప్పుడు జరిగినా దాదాపు ఇది 4వ సారి నేను బ్లడ్ డొనేషన్ చేయడం. కేటీఆర్ గారు మాకు నిజంగా ఒక దేవుళ్ళు అంటారు. అందుకే కల్వకుంట్ల రాముడు తెలంగాణ దేవుడు, ఉద్యమాలు పుట్టిన ఉద్యమ ధీరుడు. ఈ ఉద్యమ ధీరుడి కోసం
మా అందరం కూడా ఆయన వెనకాలే ఉంటాం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవడైతే మమ్మల్ని ఇప్పుడు ఇబ్బంది పెడుతుండో అటు పోలీసులు కానీ ఇటు నాయకులు కానీ ఖచ్చితంగా అంతు చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ కేటీఆర్ గారు నిండు నూరేళ్ళు హాయిగా మంచి ఆరోగ్యంతో అష్ట ఐశ్వర్యాలతో మంచి ఉన్నత పదవులతో వర్ధిల్లాలని ఒక ఉద్యమకారుడిగా ఎంతో మంది రాజకీయ నేతల వారసులు రాజకీయాల్లోకి వచ్చారు, కానీ కనుమరుగైపోయారు. కానీ కేటీఆర్ లాంటి ఒక వ్యక్తి మాత్రం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు. ఐటీ శాఖ మంత్రిగా కూడా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అధికారంలో ఉన్నటువంటి సమయంలో చాలా కీలకమైనటువంటి శాఖల్లో సమర్థవంతంగా బాధ్యత నిర్వర్తించారు. ప్రస్తుతం అధికారాన్ని బీఆర్ఎస్ కోల్పోయినప్పటికీ ప్రస్తుతం బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు చేపడుతున్నారు. ముందుండి పార్టీని నడిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కేటీఆర్ యొక్క వ్యక్తిగత వ్యవహార తీరు ఏ విధంగా ఉంటుంది, పార్టీ శ్రేణులతో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, వ్యక్తిగతంగా మీరు కలిశారు, ఎన్నోసార్లు మాట్లాడారు, సంభాషణ జరిపారు. కాబట్టి కేటీఆర్కి సంబంధించి ఆయన వ్యక్తిగత ప్రవర్తన తీరు ఏ విధంగా ఉంది? నిజంగా కేటీఆర్ గారు ఈ రాష్ట్రంలో కేటీఆర్ గారు మంత్రి గారు కాకముందు బెంగళూరు ఐటీలో ముందు ఉండే. కేటీఆర్ గారు మంత్రి అయినాక ఐటీ మంత్రి అయినాక మున్సిపల్ శాఖ మంత్రి అయినాక హైదరాబాదుని ఒక అందాల నగరంగా తయారు చేసిన ధీరుడు కేటీఆర్ గారు. ఐటీలో ఈ భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో తీసుకొచ్చి లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు ఇప్పించిన నేత కేటీఆర్ గారు. నిజంగా ప్రతి ఒక్కరు అన్నా అంటే ఇగో నేను ఉన్నానని ముందుకు పోయే తత్వం కేటీఆర్ గారు. ఎక్కడ ఎవరు కార్యకర్తలు బాధల్లో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా వారి దగ్గరికి పోయి వారికి ఏం కావాలనో చూసే ఒక మంచి మనసున్న గొప్ప మనసున్న ఆ తండ్రికి దగ్గర తనయుడు. ఎందుకంటే కేసీఆర్ గారి దగ్గరికి ఎవరు పోయినా ఏది కావాలంటే అది ఇచ్చే ఒక మంచి మనస్తత్వం. అలాంటి మనస్తత్వం పుంజుకుపుచ్చుకున్న కేటీఆర్ గారు నిజంగా ప్రజలు మాకు దొరకడం, మా పార్టీకి నిజంగా ఆ నాయకత్వం రావాలి. ఖచ్చితంగా భవిష్యత్తుకు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని లక్షలాది మంది గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి ఫ్యూచర్ సీఎం కేటీఆర్ అంటూ ఫ్లెక్సీలు కూడా వెలిసాయి. పార్టీ శ్రేణులు కూడా బహిరంగంగా ప్రకటించారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా కేటీఆర్ సీఎం కాబోతున్నారంటూ బహిరంగ ప్రకటనలు చేశారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి ఉందా? భవిష్యత్తులో ఆ కళ నెరవేరుతుంది? ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మనమే కాదు వేరే దేశంలో ఉన్న వాళ్ళు కూడా ఈ రాష్ట్రానికే కదా ఈ దేశానికి కూడా ప్రధాని అయ్యే అవకాశం కేటీఆర్ గారికి ఉన్నది. అంత దమ్మున్నది, అంత దమ్మున్న నాయకుడు ఈ దేశంలో ఎవరు లేరని చెప్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా భవిష్యత్తుకు బాటసారి అయినే భవిష్యత్తు అయిన ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోతారని ఈ సందర్భంగా వారికి ఉదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మొత్తంగా యువనేత కేటీఆర్ జన్మదిన వేడుకలు అటు అన్ని జిల్లాల్లో కూడా విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ప్రస్తుతం ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా ప్రస్తుతం సేవా కార్యక్రమాలతో పాటు కేక్ కటింగ్ కూడా నిర్వహించారు. రాబోయే సీఎం, కాబోయే సీఎం కూడా కేటీఆర్ అంటూ కూడా పార్టీ శ్రేణులు కొంత ధీమాను, విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ 1976 జూలై 24వ తేదీన జన్మించారు. ప్రస్తుతం ఆయన 49వ వడిలోకి అడుగు పెట్టారు. ఏదేమైనా రాబోయే కాలంలో బీఆర్ఎస్ తిరిగి తెలంగాణలోకి అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా సీఎంగా కేటీఆర్ను చూస్తామంటున్నారు గులాబీ శ్రేణులు. ఇది న్యూస్ చంద్రబాబుతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.